ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. ఈరోజు మనం ఏదైతే రావణ్ ప్రశ్న ఎలియాస్ జోసెఫ్ పై యుఏపిఏ చట్టం ఉపా చట్టం ప్రయోగించి అతడిని జైల్లో వేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వార్తాపత్రికలు మరియు ఇంగ్లీష్ మీడియా, ఇక అతడి భార్య ఏదైతే ప్రకటన విడుదల చేయడం జరిగిందో దాని గురించి ప్రత్యేకంగా ఆజాద్ కలాం మీడియాలో కథనం మీ ముందుకు తేవడం జరుగుతుంది. వాస్తవంగా మనం చూసుకుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంతటా ఒకటే చర్చ నడుస్తుంది. ప్రశ్న తరపు నిలుచునే వాళ్ళు తప్ప, ప్రశ్నించే వాళ్ళు తప్ప, ప్రశ్నించే వాళ్ళందరిపైన యుఏపిఏ ఉపయోగిస్తారా? అసలు ప్రశ్న గురించి నడుస్తున్న ప్రశ్నలన్నిటికీ కూడా నేను ప్రధాన వార్తాపత్రికల్లో ఏ విధంగా అయితే ప్రకటనలు వచ్చాయో అది ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి మరియు ఇంగ్లీష్ మీడియాకి సంబంధించి మన ఆజాద్ కలాం మీడియా ప్రత్యేక కథనం అనేది మీ ముందు తెస్తున్నది. కావున మీరందరూ కూడా ఏదైతే ఇటువంటి ప్రత్యేక కథనాలు, వార్తా విశ్లేషణలు మరియు ఏదైతే పొలిటికల్ మరియు సోషల్ అన్నిటిని సమాజం ముందు మన ఆజాద్ కలాం మీడియా ద్వారా బాధ్యతగా తెస్తున్నాం కాబట్టి మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక మనం వార్తల్లోకి వెళ్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి చెందిన ముఖ్య ఏదైతే తెదేపా, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా వార్తలు ప్రచురిస్తారు అని చెప్పి ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి పేరుందో, ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా ప్రశ్న రావణ్ గురించి ఏమొచ్చిందో మనం చూద్దాం. అయితే మీరు చూడొచ్చు, ఇది మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆంధ్రజ్యోతి పత్రిక 6/7/2026న వీళ్ళు ప్రముఖంగా వాళ్ళ మెయిన్ పేజ్లో ఏదైతే పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు, 5వ యూట్యూబర్ అరెస్టు, 18 వరకు జ్యుడిషియల్ రిమాండ్, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు, అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు. అయితే ఈ విధంగా హెడ్లైన్స్ అనేది మన ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వార్త 12వ ఏదైతే పేజీలో వాళ్ళు ప్రచురించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కిందే అతడి మెయిన్ వార్త రావడం అనేది మనం గమనించవచ్చు. ఆర్టికల్ని విశ్లేషిస్తూ ఆంధ్రజ్యోతి పవన్ పై అనుచిత వ్యాఖ్యలు అని చెప్పి వీళ్ళు హెడ్డింగ్ వాడుకున్నారు. కొన్ని వార్తాపత్రికల్లో అయితే ఏదైతే రావణ్ దేవుళ్లను మరియు ఏదైతే ఆరాధించే దైవాలను దూషించాడని చెప్పి వాళ్ళు వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు, దేవి దేవతలను అన్నాడు, లేకపోతే యుఏపిఏ ఉపయోగించి ఏ విధంగా అయితే నిషేధిత సంస్థలను అతడు ప్రోత్సహించాడు అనేది అంతా కూడా మీరు ఇప్పుడు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా చూస్తారు. కానీ రావణ మీద ఏదైతే ఇప్పటి వరకు 5-6 పోలీస్ స్టేషన్లు తిప్పితే ప్రతి చోట బెయిల్ లభించింది. కానీ యుఏపిఏ ప్రయోగించిన తర్వాత అతడికి రిమాండ్ విధించి జైలుకి పంపించడం జరిగింది. అయితే ఆంధ్రజ్యోతి పేపర్లో చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు, హెడ్లైన్ మాత్రం పవన్ పై అనుచిత వ్యాఖ్యలనే ఉంది. అయితే ఏ నిషేధిత సంస్థలను రావణ్ ప్రోత్సహించాడని చెప్తున్నారో అదే సంస్థలను మన పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా కూడా ప్రోత్సహించడం, జల్సా సినిమాలో అనుకుంటా నేను నక్సలైట్గా మారాను అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు కూడా వారి మనోగతాన్ని చెప్పుకోవడం, నేను లెఫ్ట్ ఐడియాలజీ అనడం, చెగువెరా అనడం, దాని తర్వాత వారు ఏ విధంగా అయితే నేను హిందూ సనాతన హిందూని అని చెప్పుకున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 5వ యూట్యూబర్ అరెస్ట్, విజయవాడ, గన్నవరం, ఆంధ్రజ్యోతి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూట్యూబ్లో దూషించడంతో పాటు ఏలూరులో జరిగిన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బచ్చల కూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్పై ఫిర్యాదులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 సార్లు అరెస్ట్ చేయగా కోర్టులో బెయిల్ మంజూరు అయింది. ఇప్పుడు తాజాగా ఆయన్ను 5వ కూడా అరెస్ట్ చేశారు. ఈసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అంటే యుఏపిఏ ఉపా కింద కూడా కేసు నమోదు చేశారు. కోర్టు ఆయనకు ఈ నెల 18 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పవన్ కళ్యాణ్ పై రావణ అసభ్య దూషణలు చేశారంటూ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 188/2026 నమోదు చేశారు. రావణ్ పై బిఎన్ఎస్ 147, 148, 192, 197 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ డి, 353 సబ్సెక్షన్ 1 సెక్షన్లతో పాటు ఉపా చట్టంలోని సెక్షన్లు 13, 39 కింద అభియోగాలు మోపారు. శనివారం సాయంత్రం ఆయన అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకొని రోడ్డు మార్గాన ఆదివారం గన్నవరానికి తీసుకొచ్చారు. అరెస్టు సమాచారాన్ని ఆయన సతీమణి అనూషకు తెలియజేశారు. గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రావణ్కు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సాయంత్రం వరకు విచారించి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ప్రతి వీడియోలో విద్వేష ప్రసంగమే. అయితే మీరు చాలా స్పష్టమైన క్లారిటీ మీకు వస్తుంది అనుకుంటున్నాను. ఏ విధంగా అయితే ప్రత్యేకంగా రావణ్ గురించి ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగిందో
ఒకసారేమో పవన్ కళ్యాణ్ గారిని, రెండోసారేమో ఏదైతే నిషేధిత అంశాలు, మూడోసారేమో దేవీ దేవతలను దూషించాడని. ప్రతి వీడియోలో విద్వేష ప్రసంగమే. ప్రశ్న పేరుతో రావణ్ చేసిన ప్రతి వీడియోలోనూ విద్వేష ప్రసంగం ఉందని పోలీసుల తరపు న్యాయవాది, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డిఓపి బైర రామకోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం రాత్రి కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. రావణ్ ఇప్పటి వరకు 5,100 వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారని, మావోయిస్టు నేతలు హెడ్మా కె సాంబయ్యను ఎన్కౌంటర్ చేసిన తర్వాత యువతను, విద్యార్థులను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వీడియోలు కూడా వాటిలో ఉన్నాయని డిఓపి పేర్కొన్నారు. వారిద్దరూ చనిపోయినా మరింత మంది హిడ్మాలు, సాంబయ్యలు పుడతారని విశ్లేషణ చేశాడని, రావణ్ ఛానల్కు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని, వారిలో 28,000 మంది ఈ వీడియోలను వీక్షించారని తెలిపారు. గన్నవరంలో నమోదైన కేసుకు కాకినాడ జిల్లా సర్పవరం, పిఠాపురంలో నమోదైన కేసులకు సంబంధం లేదన్నారు. ఆ వీడియోలన్నీ ఏఐ సృష్టేనని రావణ్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అన్నారు. వాదన అనంతరం రావణ్కు ఈ నెల 19 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయవాది కారి గాయత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక్కడ మీరు గమనించాల్సింది, చాలా స్పెషల్ ఫోకస్ పెట్టుకుని ఏంటంటే, రావణ్కి సంబంధించిన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అందులో ఏదైతే ఆయనకున్న ఫాలోవర్స్, ఆయన వేసిన వీడియోస్ ఒక 5,000 పైచిలుకు, మరియు ఆయనకు సంబంధించిన ఫాలోవర్స్ సంఖ్య అదంతా కూడా చెప్తూ అతడు అన్ని కూడా విద్వేష ప్రసంగాలు పోస్ట్ చేసేవాడని చెప్పారు. దీనికి కౌంటర్గా ఏదైతే జడ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారో ఆయన అవన్నీ కూడా ఏఐ సృష్టినే, ఆయన ఏది చేసినా ప్రశ్నించాడు తప్ప ఎవరిని కూడా కించపరిచే విధంగా కాదు అని చెప్పారు. భారీ బందోబస్తు. రావణ్ను పిఠాపురం, కాకినాడ, మచిలీపట్నంలో అరెస్ట్ చేసినప్పుడు జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. దీంతో గన్నవరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టులోకి న్యాయవాదులు తప్ప ఇతరులెవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రావణ్ తీసుకొచ్చారన్న సమాచారంతో వైసీపీ, భారత్ వైబిఎం పార్టీల నాయకులు, కార్యకర్తలు హల్చల్ చేశారు. వైసీపీ నేతలు స్టేషన్ వద్ద ఆందోళన చేయాలని భావించగా పోలీసులు అడ్డుకున్నారు. రావణ్పై సాలూరు, పాలకొండల్లోనూ ఫిర్యాదు. పాలకొండ, సాలూరు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్పై పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ పట్టణ జనసేన నాయకుడు కొందదాడి రాజేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లా సాలూరులో పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లో జనసేన హైందవ ధర్మసేన నాయకులు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు మనం గమనించాము, ఏదైతే ప్రథమ ఆంధ్రజ్యోతి పేపర్ ఉందో అక్కడ మౌత్ పీస్గా, గవర్నమెంట్గా చెప్పుకునే మన ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ విధంగా ఎక్కడ కూడా రావణ్కు సంబంధించి పాజిటివ్ యాంగిల్ కానీ, రావణ్ వివరణ కానీ, రావణ్ విశ్లేషణ కానీ, రావణ్ గారి భార్య ఏదైతే లెటర్ విడుదల చేయడమో అది కూడా వేయలేదు. ఇక మనం అర్థం చేసుకోవచ్చు మన ఆంధ్రజ్యోతి జర్నలిజం ఎలా ఉంటుందో. చాలా మంది దాన్ని ఎల్లో జర్నలిజంగా కూడా అంటారు. ఇక నేను ఏదైతే ప్రజలు మాట్లాడుకునే ఆరోపణల కన్నా నేను మీ అందరి ముందు కేవలం ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన అంశాలను మీకు వివరించడం జరిగింది. ఇక మనం ఇంకా లోతుగా ఏదైతే ఆంధ్రజ్యోతి తర్వాత ఈనాడు పేపర్లోకి మనం వెళ్తే, ఈనాడు పేపర్లో కూడా చాలా స్పష్టంగా యూట్యూబర్ రావణ్పై దేశద్రోహం కేసు, ఉపా చట్టం సహా పలు సెక్షన్ల కింద నమోదు, అరెస్టు చేసిన గన్నవరం పోలీసులు. మావోయిస్టులు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా. ఇక్కడ మీరు చాలా అసలు గమనించాల్సింది ఏమిటంటే, రావణ్కు సంబంధించి ఏదైతే హెడ్లైన్స్, ఏదైతే ట్యాగ్ లైన్స్, ఒక్కో పేపర్ ఒక్కో విధంగా దాన్ని వారికి అనుసంధానం, వారికైతే ఏ విధంగా అయితే ప్లస్ అవుతుందో వారి వ్యూవర్స్, వారి పార్టీలు, వారి ఆలోచన భావాలకు తగ్గట్టుగా వీళ్ళు మార్చేసుకున్నారు. ఆంధ్రజ్యోతి పేపర్ చాలా క్లియర్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మెన్షన్ చేస్తే, ఇక్కడ మాత్రం అతడి మీద ఉపా చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు, దేశద్రోహం కేసు అని చెప్పారు. కింద మనం వార్తల్లోకి వెళ్తే, మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటులను ప్రోత్సహించేలా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుతో యూట్యూబర్ కృష్ణారావణ బచ్చలకూరి జోసెఫ్పై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ, మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను వినండి. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ బిఎన్ఎస్లోని 152 సహా పలు సెక్షన్లు, చట్ట విరుద్ధ కార్యకలాపాలు, ఏదైతే సంస్థ నిరోధక చట్టంలోని ఉపా సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు. ఈ కేసులో శనివారం అర్ధరాత్రి రావణ్ను అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదివారం సాయంత్రం గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి
కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 10 గంటల వరకు వాదనలు కొనసాగాయి. అనంతరం రావణ్కు ఈ నెల 18 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. రావణ్పై పోలీసులు బిఎన్ఎస్ ఇక రెండవ పేపర్లో వీళ్ళు దాన్ని ఇంకా పొడిగిస్తూ ఆర్టికల్ రాయడం జరిగింది. అయితే ఇక్కడ రెండో పేపర్లో మీరు ఇక్కడ గమనించుకుంటే ఆంధ్రజ్యోతికి ఈనాడుకి ఏంటంటే చాలా స్పెషాలిటీ. వాళ్ళేమో న్యూట్రల్గా మేము రాస్తున్నాం అన్నట్టు ఈనాడు పేపర్ రాసేసింది. అక్కడ ఆంధ్రజ్యోతి మాత్రం పూర్తిగా అసలు కంప్లీట్గా ఒక భావాజాలం, ఒక టార్గెట్గా ఇక ఆ పేపర్ను ఏదో బాధపడ్డాడు ఆయన, ఆ పేపర్ పవన్ కళ్యాణ్ గారి పేపర్ అన్నట్టుగా పాపం వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు, గవర్నమెంట్ ఫేవర్ కాబట్టి. ఇక్కడ ఈనాడు మాత్రం చాలా స్పష్టమైన పదాజాలం వాడుతూ ఏదైతే దోషద్రోహం తదితర దేశ సార్వభౌమాధికారాన్ని అనే పదాలను వాడుతూ ఈనాడు చాలా న్యూట్రల్గా రాస్తున్నాను, కేసులో ఉన్నదే అంశాలు పదాలు రాస్తున్నాను అన్నట్టు రాసింది. అయితే బిఎన్ఎస్ సెక్షన్లో 147 భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, ప్రేరేపించడం, 148 ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నడం, 152 దేశ సార్వభౌమాధికారం ఐక్యత సమగ్రతకు భంగం కలిగించే పనులతో దేశద్రోహానికి పాల్పడటం, 192 అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, 191 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ డి ఎలక్ట్రానిక్ ఉద్యమాల బహిరంగ వేదికల ద్వారా జాతీయ సమగ్రత భంగం కలిగించేలా వ్యాఖ్యలు ప్రచారం చేయడం, 353 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ బి సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాన్ని, అసూయ పెంచేలా భయాందోళనలు, అలజడి సృష్టించే ఉద్దేశంతో వదంతులు, తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయడం, ఉపా సెక్షన్ 13 దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే ఉద్దేశంతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం, సమర్థించడం, ప్రోత్సహించడం, ప్రేరేపించడం, ఉపా సెక్షన్ 39 ప్రభుత్వం నిషేధించిన ఉగ్రవాద తీవ్రవాద సంస్థకు నైతిక, రాజకీయ ఇతర రూపాల్లో మద్దతు ప్రకటించడం కింద కేసు పెట్టారు. నిషేధిత తీవ్రవాద సంస్థకు మద్దతు ఏదైతే చాలా స్పష్టంగా ఇక్కడ ఏదైతే ప్రయత్నం చేయడం జరిగిందో ఈనాడు ద్వారా కేసులో ఉన్నదే మేము ప్రచురించాం అన్న విధంగా వాళ్ళు రాశారు. నిషేధిత తీవ్రవాద సంస్థకు మద్దతు. జోసెఫ్ తాను నిర్వహిస్తున్న ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్లో నిషేధిత తీవ్రవాద సంస్థ సిపిఐ మావోయిస్టును కీర్తిస్తూ ప్రజల్లోకి ఆ భావజాలాన్ని తీసుకెళ్లేలా సాయుధ తిరుగుబాటుకు మద్దతు తెలుపుతూ ప్రోత్సహిస్తూ ప్రసంగం చేస్తూ వీడియోను అప్లోడ్ చేశాడని గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రావణ్ తన యూట్యూబ్ ఛానల్లో 2025 నవంబర్ 25న భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు ప్రజల మద్దతును కూడగట్టేలా వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు హిడ్మాకు మద్దతు తెలుపుతూ ఆ వీడియో కంటెంట్ను సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాడు. దీనివల్ల తీవ్రవాద భావజాలం వైపు యువత ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రావణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, సంబంధిత ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరచాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధారంగా తాజాగా కేసు నమోదు చేసిన పోలీసులు రావణ్ అరెస్ట్ చేశారు. రావణ్పై దేశద్రోహం కేసు సిగ్గుచేటు. జడా శ్రవణ్ కుమార్ ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాన్ని కూడా ఈనాడు మెన్షన్ చేసింది. రావణ్పై దేశద్రోహం సెక్షన్లతో కేసు నమోదు చేయడం సిగ్గుచేటని జై భీమ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడా శ్రవణ్ పేర్కొన్నారు. గన్నవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు తెలుగు సరిగా రాదని, తప్పులు సరి చేయండని పలు సందర్భాల్లో నటుడు ప్రకాష్ రాజ్ రావణ్తో మాట్లాడిన ఆడియోలోను ఏఐ సాయంతో మార్చి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఇక మీరు గమనిస్తే ఏదైతే ఈనాడు గురించి మనం చాలా స్పష్టంగా చూడడం జరిగింది. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు మరియు రావణ్ ఇద్దరు మాట్లాడుకుంటున్న ఆ వాయిస్ క్లిప్స్లను వైరల్ చేస్తూ వీళ్ళిద్దరు ఏదో కుట్ర పన్నారు. ఇక ప్రశ్న రావణ్ జోసెఫ్ పని అయిపోయింది, నెక్స్ట్ ప్రకాష్ రాజ్ని లాగాలి అని చెప్పి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ చాలా స్ట్రాంగ్ క్రిటిక్ అనేది మనందరికీ తెలుసు. ఆయన అటు బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు సినిమాలలో నటిస్తూనే ఆయన రాజకీయంగా ఆయనతో బాగా విభేదిస్తారనే అంశం తెలుసు. అయితే ఒకటి ఈనాడు, ఒకటి ఆంధ్రజ్యోతి అయిపోయింది. ఇప్పుడు సాక్షి ఏదైతే సాక్షిలో చాలా క్లియర్గా ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో లేని పేపరు వాళ్ళు సాక్షి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి తరపు నుంచి చాలా స్పష్టంగా అటు జోసెఫ్ ఎపిసోడ్ని మరియు ఏ విధంగా అయితే సామాజిక మాధ్యమాల పరంగా ప్రశ్నిస్తున్న వారిని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, అది వైసీపీ కానీ ఏదైనా అటు లెఫ్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ అంటూ న్యూట్రల్గా తన స్టేట్మెంట్ ఇస్తున్నారు అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పేపర్లో ఏదైతే సాక్షి పేపర్ వైఎస్ఆర్సీపీ పార్టీ పేపర్గా మీ అందరికీ మాట్లాడుకోవడం తెలుసు. అయితే సాక్షిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే ప్రశ్నించే గొంతుకను నొక్కడానికి అత్యంత ప్రమాదకర ధోరణి వైపు పోలీసు వ్యవస్థను నడిపిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన అరెస్టులు లేవు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు నాన్ వేలబుల్ కేసులా? రాష్ట్రానికి కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం, జంగిల్ రాజ్ కాదు. ప్రజలకు భద్రత, బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ
కావాలి. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారో ట్విట్టర్లో, దాన్ని సాక్షి పేపర్ అనువదించి రాసినట్టు ఇందులో పేర్కొన్నారు. అయితే మనం సాక్షి పేపర్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి వచ్చిన ఎక్స్ ట్విట్టర్ ఖాతా ప్రకటన మరియు దాని కింద చాలా ముఖ్యంగా మనం గమనిస్తే ఏ పేపర్ కూడా ఇంతగా ప్రచురించినంతగా రావణ్ జోసెఫ్ భార్య గారి ఆవేదన, తను రాసిన లేఖ, తన వీడియో, తన ప్రకటన, మరియు ఏదైతే సుగాలి ప్రీతి గారి ఏదైతే రేప్ చేసి తన కూతురును చంపేసిన అంశం, దానిపై పవన్ కళ్యాణ్ గారు వాగ్దానాలు చేయడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా భావోద్వేగంతో నేను న్యాయం చేస్తాను, ప్రభుత్వం అధికారంలో రాగానే మొట్టమొదటి కేసు సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఫిర్యాదు అని చెప్పి మనం చూస్తున్నాము. రెండు ఆర్టికల్స్ మీరు చూడవచ్చు. ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటే, పవన్ కళ్యాణ్ గారి వల్లనే, జనసేన వల్లనే కేసులు అయ్యాయి శ్రవణ్పై అంటే, అటు ఈనాడు ఏమో దేశద్రోహం కేసు, ఇక్కడ సాక్షి ఏమో చాలా క్లియర్గా ఏ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే కేసు అయ్యింది, కంప్లైంట్స్ అని అన్ని జనసేన చేసిందని చెప్తున్నారు, అక్కడ మొదటిదేమో రావణ్ ప్రశ్న జోసెఫ్ వాళ్ళ భార్య ప్రకటన, కింద పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం, గన్నవరం పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఫిర్యాదు, అధికారంలో రాగానే మొదటి కేసుగా చేపడతామన్నారు, నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో కర్నూలులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు, రావణ్పై కేసు నమోదుకు పెట్టిన శ్రద్ధలో 10% చూపినా మాకు న్యాయం జరిగింది. అయితే ఇప్పుడు సాక్షి పేపర్ చాలా డిఫరెంట్గా ఏ పవన్ కళ్యాణ్ గారి వల్ల అయితే కేసులై జోసెఫ్ జైలుకి వెళ్ళాడో, అదే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి పార్వతి ఏమో నా కూతురికి న్యాయం ఏది, మీరు చేసిన భావోద్వేగ ప్రసంగాలేయి, మీరు ఇచ్చిన మాటలేయి, వాగ్దానాలేయి అని చెప్పి ఆమె ప్రశ్నిస్తున్నట్టుగా కూడా పెట్టారు. ఇక మనం ఏదైతే రావణ్ గారి భార్య వారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే, ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతే మమ్మల్ని చంపేయండి. ఎవరంటున్నారు? ఇది రావణ్ జోసెఫ్ వాళ్ళ భార్య. ప్రశ్నించడమే ఆయన చేసిన నేరమా? మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. యూట్యూబర్ రావణ్ భార్య అనుష ఆవేదన, మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, నా భర్తది కమ్మ కులమే. ఇది కూడా జూమ్ చేసుకోండి. మనందరం కూడా అతడు దళితుడని కొన్ని చోట్ల కాదు, దళితుడని లేదు అని కొన్ని చోట్ల, ఏదైతే ఏలూరులో శ్రవణ్ గారు పెట్టిన సభలో కూడా నేను దళితుడిని కాదు, క్రిస్టియన్ని కాదు, అయినా నన్ను ఆహ్వానించారు శ్రవణ్ గారు అనడం అదొకటి. ఇక మేము కమ్మ కులం అని చెప్పి, చౌదరీలం అని చెప్పి ఏదైతే వీళ్ళ భార్య జోసెఫ్ భార్య చెప్పడం, మీరు ఇదంతా కూడా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనే ఆయన మాట్లాడితే తప్ప, మాపై పెట్టే కేసులు పవన్ కళ్యాణ్కు వర్తించవా అని చెప్పి ఈవిడ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక మనం చూసుకుంటే ఏ విధంగా అయితే సాక్షి పేపర్ చాలా ప్రాముఖ్యత ఇచ్చి ప్రశ్నిస్తున్న వారిని, ముఖ్యంగా ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, అటువంటి వారిని ఈ విధమైన దేశం ద్రోహం కేసుల్లో బుక్ చేయడం చాలా ఘోరం అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగిందో ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో, దాని హెడ్లైన్స్ చంద్రబాబు రాజకీయం అణిచివేత, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రం చేసి దాడి చేసినా అక్కడ కేసులు లేవు. ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి నిందితులతో కుమ్మక్కు. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికే ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫోటోలు పట్టుకుని ఆ తండ్రి వీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు? అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన తరఫు నుంచి ఏదైతే కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఒక పాప కనిపించకుండా పోయింది తునిలో, ఇప్పటికీ ఆ పాపను వెతకలేకపోయారు. ఈ ప్రభుత్వం మాత్రం ఇలా ప్రశ్నిస్తున్న వాళ్లపై కేసులపైన కేసులు వేస్తూ, దళితులపై అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతున్నా దేని మీద కూడా పట్టించుకుని ప్రభుత్వం ఈ జోసెఫ్ మీద మాత్రం బాగా దృష్టిని కేంద్రీకరించారని చెప్పి ఆయన గారు ప్రశ్నించడం. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ప్రచురించడం జరిగింది. ప్రశ్నించడానికి తట్టుకోలేకపోతే మమ్మల్ని చంపేయండి అని చెప్పి, అది కల్పిత వీడియో అని చెప్పి, ఏదైతే అనుష గారి భార్య మాట్లాడిన వీడియో కూడా QR కోడ్తో స్కాన్ చేస్తే వస్తుందని పెట్టడం జరిగింది. ఇక దాని తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం అని చెప్పి గన్నవరం పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఫిర్యాదు, అధికారంలోకి రాగానే మొదటి కేసు, సమావేశంలో మాట్లాడుతున్న సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ఇక ఇవి దీని తర్వాత ఏమో ఇక్కడ ఏదైతే అతడి మీద కేసెస్ అయ్యాయో ప్రశ్న రావణ్ మీద ఈ కాలంలో ప్రచురించడం జరిగింది. ప్రశ్న రావణ్పై ఆగని కేసులు, అరెస్ట్ చేసిన గన్నవరం పోలీసులు, బెయిల్ రాకుండా చేసేందుకు దేశద్రోహం కేసు నమోదు, పోలీసులకు అల్పాహారం భోజనం సమకూర్చిన జనసేన నేత
ఇక్కడ మనం జూమ్ చేసుకోవాలి. ఏంటంటే ఇక ఒక్కో పేపర్ ఒక్కో రకంగా అయితే ఇక సాక్షి అనేది తెదేపా జనసేన బీజేపీకి వ్యతిరేకంగా ఇక ప్రధాన ప్రతిపక్షం అనండి, ఆ ప్రతిపక్ష హోదా రాలేదు 11 అనండి, మీరు ఏం మాట్లాడినా కానీ ఇక్కడ మాత్రం మనం గమనిస్తే పోలీసులకు అల్పాహారం భోజనం సమకూర్చితే జనసేన నేత అని చెప్పి, అంటే పోలీసులతో కుమ్మక్కై పోలీసులకు ఏదైతే సపర్యాలు చేసి వీళ్ళు కేసుల్లో ఒత్తిడి, కేసుల్లో సెక్షన్లు యాడ్ చేస్తున్నారని చెప్పే ప్రధాన ఆరోపణల్లో భాగంగానే ఈ కాలం చేర్చారనిపిస్తుంది. ఏదైతే ఒకసారి అది పూర్తిగా చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో బెయిల్ పై విడుదలైన యూట్యూబర్ రావణ్ ప్రశ్నను ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత సంస్థ సిపిఐ మావోయిస్ట్ సిద్ధాంతాలను ప్రశ్న రావణ్ ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకుడు రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ గారు అయితే ఈ ఎపిసోడ్లో హీరో అయిపోయారనే చెప్పాలి. నాకు తెలిసి అయితే ఆయన గారి ఫిర్యాదే బాగా వైరల్ అయింది. ఎన్ని ఫిర్యాదులు చేసినా సోషల్ మీడియా వరకే ఉండిపోయాయి తప్ప ఈ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ గారి ఫిర్యాదు మాత్రం వైరల్ అయింది. ఇక అందులో పెట్టిన సెక్షన్స్ అవన్నీ వివరిస్తూ దేశద్రోహం నేరాలను నమోదు చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ నిషేధిత సంస్థ మద్దతుగా సిపిఐ మావోయిస్టులకు ఉన్నారని రావణ్ను గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించిన సందర్భంగా బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులకు సిబ్బందికి కేసులో ఫిర్యాదుదారుడైన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ అల్పాహారం భోజనాలు సరఫరా చేయడం గమనార్హం. కాగా దేశద్రోహం కేసులో రావణ్ను పోలీసులు ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరం కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రావణ్ పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఇదండి ఇదంతా. ఇక చూస్తే ఇక ఏదైతే తెలుగు వార్తాపత్రికలు ముఖ్యమైనవి 3 అయిపోయిన తర్వాత ఇక మనం ఇంగ్లీష్ లో చూసుకుంటే కృష్ణా డిస్ట్రిక్ట్ పోలీస్ ఇన్వోక్ UAPA యాక్ట్ అగేన్స్ట్ యూట్యూబర్, పోలీస్ రిజిస్టర్ కేస్ ఫాలోయింగ్ a complaint alleging that YouTuber made comments propagating CPI Maoist ideology and gave an inciting speech during the Dalit Samara Shankaravam held at ఏలూరు. ఇక ఇది చూసుకుంటే దాని తర్వాత డెక్కన్ క్రానికల్లో కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ పోలీస్ ఇన్వోక్ UAPA యాక్ట్ అగేన్స్ట్ యూట్యూబర్, పోలీస్ రిజిస్టర్ కేస్ ఫాలోయింగ్ a complaint alleging that YouTuber made comments propagating CPI Maoist ideology and gave an inciting speech during the Dalita Samara Shankaravam held at ఏలూరు. సేమ్ ఇది కూడా ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టెడ్ thrice in 3 days for comments on ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక మీరంతా గమనించారు. ఇదంతా అయిపోయిన తర్వాత మనం చూసుకోవాల్సింది ఏమిటంటే ఇక ప్రశ్న రావణ్ గారి భార్య సతీమణి వారు ఒక పేపర్ ప్రకటన విడుదల చేయడం, వీడియో కూడా విడుదల చేయడం మనం చూసాము. అయితే ఒకసారి 5/7/2026న ఏదైతే జోసెఫ్ గారి భార్య విడుదల చేసిన ఒక 1 పేజ్ లెటర్ ఉంది, దాన్ని పూర్తిగా మనం చదువుదాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఏదైతే కేసులు బుక్ అవుతున్న రావణ్ తరపు నుంచి ఆయన భార్య చేసిన ఆ స్టేట్మెంట్ అనేది మనం ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాలి. మనం కూడా ప్రజల్లో అసలు తన కుటుంబం నుంచి తన భార్యగా, తన తల్లిదండ్రులుగా ఎవరు ముందుకు వచ్చి మాట్లాడారంటే ఇక రావణ్ గారి భార్య ఏదైతే స్టేట్మెంట్ విడుదల చేశారో, యూట్యూబర్ రావణ్గా ప్రజలకు పరిచయం ఉన్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో, అది సృష్టించిన వీడియో. తమ తప్పులను సమర్థించుకునేందుకు లేని వీడియోని సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలకు మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి నా భర్తది కమ్మ కులం. ఇక కులం పంచాయతీ ఏదైతే నడుస్తుందో ఆ కులం పంచాయతీలో అసలు జోసెఫ్ దళితుడా క్రైస్తవుడా ఏంటి అంటే ఈ జోసెఫ్ వాళ్ళ కులం వచ్చేసి కమ్మ కులం అని చెప్పి చాలా స్పష్టంగా జోసెఫ్ గారి భార్య ప్రకటించడం జరిగింది. నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే, అంటే ఆయన గారి పేరు రావణేనట, రావణ్ పెట్టుకున్న పేరు కాదట. రావణ్ పలానా పార్టీ పలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతు లేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ. అదే వర్గానికి చెందిన రావణ్. గొంతు లేని ప్రజలకు గొంతుగా పోరాటమే రావణ్ పార్టీ అట ఆయన భార్య గారు చెప్తున్నారు. సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణది తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని, ఎవరిని నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నిస్తాడు, గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి, లేదంటే లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేకాని ఇలా చట్ట వ్యతిరేకంగా నడుచుకోవడం న్యాయం అన్యాయం. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణ సంఘటనల నుంచి డైవర్ట్ చేయడానికి రావణ్ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక ప్రభుత్వంతో పోరాటం బలం మాకు లేదు, కానీ నిజాయితీ మాకు ఉంది. కాకపోతే రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సాంప్రదాయం అమలైతే అది సమాజానికి మంచిది కాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైన న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం మాకుంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైన నమ్మకం మా కుటుంబానికి ఉంది. ప్రజలందరికీ మా కుటుంబం తరఫున ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాపై
చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించవద్దు, నమ్మవద్దు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్కు అండగా నిలవాలని కోరుకుంటూ ఇట్లు అనూష, బచ్చల కూర అనూష. అయితే ఇక మనం అన్ని గమనించాము. మీ అందరికీ కూడా నేను కోరేది ఏమిటంటే, ఇక రావణ్ గారి ఎపిసోడ్ ఏదైతే కోర్టుకు చేరింది, కోర్టుకు చేరిన సందర్భాన ఇక రావణ్కి సంబంధించిన అశ్లీల వీడియోలు, అక్రమ సంబంధాలు, మహిళలపై వేధింపులు, ఇక ఇలా ఒక్కటేమిటి నాకు తెలిసి ఆర్థిక లావాదేవీలు, ఇవన్నీ కూడా కేసులు రానున్నాయి. ఇవంతా కూడా సహజంగా ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే దాన్ని ప్రశ్నిస్తుంటే, లేదా కొంతమంది ఏదైతే సీఎం లేదా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళను టార్గెట్ చేసినా కూడా ఇవి సర్వసాధారణం. రావణ్ కరెక్టా అని నేను చెప్పట్లేదు, రావణ్ తప్ప అని కూడా నేను చెప్పట్లేదు. రావణ్ కరెక్టా తప్ప అనేది తెలిసేది కోర్టులు. కాకపోతే నేను మన ఏదైతే ఆజాద్ కలాం మీడియా విశ్లేషణలో చాలా స్పష్టంగా చెప్పేది ఏమిటంటే, 3 విధాలుగా రావణ్పై కేసులు అనేవి బుక్ చేయడం మనం గమనిస్తున్నాము. ఒక పేపర్ ఏమో చాలా స్పష్టంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టే ఈ కేసులు అంటే, ఇంకొక పేపర్ ఏమో లేదు అతడు సిపిఐ మావోయిస్ట్ ఐడియాలజీని వ్యక్తపరిచాడు అని ఇంకొక పేపర్ అయితే రావణ్ ఏదైతే చేశాడో ఇదంతా కూడా ప్రజల కోసమే చేశాడు, ప్రజల వైపు నిల్చుంటున్నాడు, అయినా అతన్ని టార్గెట్ చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పి ఇంకొక పేపరు. అంటే ఇక ఈ 3 ఉంటే ఇక హిందుత్వ సంఘాలు, సంస్థలు అనేవాళ్ళు చాలా వాళ్ళు టార్గెట్ చేస్తూ హిందూ దేవీ దేవతలను రావణ్ అన్నాడు, అందుకోసం రావణపై కేసులు బుక్ చేయాలని చెప్పి ఇంకో వర్గం కూడా కేసులు వేస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా స్పష్టత లేనిది, అతనికి అన్ని కేసుల్లో బెయిల్ వచ్చి అరెస్ట్ అయిన కేసులు మాత్రం ఏది అని చూసుకుంటే, ఏదైతే ఉపా చట్టం ప్రయోగించి ఆయన మీద UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ మీద అతన్ని బెయిల్ రాకుండా చివరికి ఏదైతే ఒక స్టేషన్ నుంచి ఒక బెయిల్ నుంచి ఒక కోర్టు ఇలా 5 స్టేషన్ల దాకా తిప్పి చివరికి అతడిని రిమాండ్కు జైల్లో వేసేయడం జరిగింది. కావున ఇప్పుడు దీనిలో మీరు నేను జడ్జిమెంటల్ అయ్యే కన్నా ఇది ఒక సబ్జుడిస్ మ్యాటర్, కోర్టు నుంచి వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇకపోతే ఇక ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, ప్రశ్న రావణ్ అంటే యాంటీ హిందూ, ప్రశ్న రావణ్ అంటే యాంటీ పవన్ కళ్యాణ్, ప్రశ్న రావణ్ అంటే యాంటీ తెదేపా, జనసేన, బీజేపీ పార్టీలు అని చెప్పుకుంటూ పోతూ కొంతమంది ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగవాదులు మాత్రం ప్రశ్న రావణ్ ప్రశ్నించడానికే పుట్టాడు, ప్రశ్నిస్తున్నాడు, తప్పేం చేశాడు అని చెప్పేవాళ్ళు. ఇదంతా కలగలిపి ఎపిసోడ్ నడుస్తుంది. కావున నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, అతడు తప్ప ఒప్ప కోర్టులు నిర్ణయించడానికి వదలాలి. ఇక ప్రశ్నించడం ఎవ్వరూ మానకూడదు, ప్రశ్నిస్తూనే ఉండాలి. అది ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, తెదేపా అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా కానివ్వండి, ప్రజల తరపు గళం విప్పాలి, విప్పుతూనే ఉండాలి. దానికి మీరు సోషల్ మీడియాని కేంద్రంగా చేసుకోండి, లేదా మీడియాను కేంద్రంగా చేసుకోండి, లేదా మీ వల్ల ఏ విధంగా అయినా మీరు పోరాటం చేస్తూ బాధితులు, దళితులు, క్రైస్తవులు, మైనారిటీలు, ఎవరి మీదైనా దౌర్జన్యాలు, అణచివేతలు, దురాక్రమణలు ఏదైతే జరుగుతున్నాయో దానిపై మీరు ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి. ప్రశ్న అనేది కొనసాగాలి. ప్రశ్న వైపు ఉన్నవాళ్ళు తప్ప, ప్రశ్నకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఒప్ప. అసలు ప్రశ్నను సమర్థిస్తున్న వాళ్ళు దేవుళ్ళని తిట్టినట్ట, ప్రశ్నను సమర్థిస్తున్న వాళ్ళు ఏదైతే దేశ సార్వభౌమాధికారాన్ని నాశనం చేసిన వాళ్ళ, నిషేధిత సంస్థలను ఏదైతే వాళ్ళు సమర్థిస్తున్నట్ట అంటే, ఇక్కడ ఎవ్వరు కూడా ప్రశ్న రావణ్ణి కానీ లేదా ఇంకెవరినైనా కానీ గుడ్డిగా నమ్మేది లేదు. కాకపోతే రావణపై నమోదు చేసిన కేసుల్ని గమనించుకుంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మావోయిస్ట్ ఐడియాలజీని జల్సా మూవీలో నేను నక్సలైట్ అయ్యాను అని చెప్పి మీరు మూవీనే అనొచ్చు. కాదు, పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల నేను ఒక దశలో నక్సలైట్గా మారిపోదాం అనుకున్నానని కూడా చెప్పారు. ఇంకా చూసుకుంటే రాధా మనోహర్ దాస్, ఇంకా చూసుకుంటే హమారా ప్రసాద్, ఇలా వాళ్ళు కూడా క్రైస్తవులను, ముస్లింలను ఎడారి మతాలంటూ ఏదైతే బొక్కడాలు చెప్పకూడదు, ఇలాంటి చాలా ఉన్నాయి. కావున ప్రశ్న రావణ్ ఒక్కరినే అరెస్ట్ చేసి UAPA విధించడం ఏమిటి? వీళ్ళందరూ కూడా దోషులే కదా, వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయొచ్చు కదా, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి న్యాయం అందరికీ సమానం, చట్టం అని చూపించవచ్చు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కావున ఆజాద్ కలాం మీడియా తరపు నుంచి మీ అందరి ముందు ఏదైతే ఇంగ్లీష్, తెలుగు వార్తా మీ అందరి ముందు ఏదైతే ఆజాద్ కలాం మీడియా పొందుపరిచిన ఈ విశ్లేషణ, ఈ ప్రత్యేక కథనం రావణ్ జోసెఫ్ ప్రశ్న మీద చేసిన ఎపిసోడ్ మీకు నచ్చిందని, మరిన్ని ఎపిసోడ్స్ చేయడానికి ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేసి మన ఆజాద్ కలాం మీడియా ఛానల్ను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను. ఎట్లో అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.